అండ్ రెస్పెక్టబుల్ పేరెంట్స్, దీన్ని స్కెచ్ షీట్ అని అంటామండి. దీన్నే మనం స్కెచ్ షీట్ అంటాం. ఈ స్కెచ్ షీట్ ఎందుకు యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు చెప్తాను నేను ఈ వీడియోలో. కాస్త ఓపికతో చూడండి ప్రతి ఒక్కరు. జనరల్గా మనం నోట్బుక్స్లో ఇలాంటి వైట్ పేజెస్ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలామంది స్ట్రైట్గా రాయలేరు. అలాంటి రాయలేనప్పుడు మనం ముందే ఆ నోట్బుక్స్ మీద ఇలాంటి లైన్స్ పెన్సిల్తో వేసి తర్వాత ఆ లైన్స్ మీద పిల్లలతో రాయించాల్సి వస్తుంది. కొంతమంది టీచర్స్ అలా చేస్తున్నారు. సో ఇలా చేయడం బదులు ఇలాంటి స్కెచ్ షీట్ని యూజ్ చేసి మనం పిల్లలతో రాయించామంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, బెస్ట్గా వాళ్ళు రాయగలుగుతారు. రేపొద్దున ఇలాంటి వైట్ పేపర్ మీద డైరెక్ట్గా రాసేటప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా స్ట్రైట్గా నీట్గా వస్తుంది. మన FA1 ఎగ్జామ్స్, FA2, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలాంటి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మనకి ఇలాంటి షీట్సే వస్తాయి కాబట్టి స్కూల్ నుంచి అందులో వాళ్ళు రాసేటప్పుడు కూడా ఇలాంటి స్కెచ్ షీట్ని యూజ్ చేసి పిల్లలు రాయొచ్చు, అది యాక్సెప్టబులే. సో ఈ స్కెచ్ షీట్ని పిల్లలు ఏ పేజ్ అయితే రాస్తారో దాని కింద ఇలా ఉంచి ఆ పేజ్ మీద పిల్లలు రాసేటప్పుడు వాళ్ళకి ఆ లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలా మొబైల్లో క్లారిటీగా కనిపించడం లేదు, బట్ రియల్గా చూసినప్పుడు ఆ పేజ్ కింద ఆ లైన్స్ కనబడతాయి. ఇంకా పిల్లలు ఈజీగా ఆ లైన్ మీద రాసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఇలా లైన్స్ వేయని అవసరం లేదు. సో ఈ స్కెచ్ షీట్ మనం ఎగ్జామ్స్లో కూడా యూజ్ చేయొచ్చు మన స్కూల్ క్యాంపస్లో. కాబట్టి ఎలా స్కెచ్ షీట్ ప్రిపేర్ చేయాలనేది ఐ విల్ షో యూ. సో ఫస్ట్ ఇలాంటి ఒక వైట్ పేపర్ తీసుకొని పిల్లలు ఫస్ట్ లైన్స్ వేసుకోవాలి. పెన్సిల్తో వాళ్ళు ఆల్రెడీ లైన్స్ లైట్గా వేసుకుంటే అవి క్రాస్ వెళ్ళవు. డైరెక్ట్గా స్కెచ్తో వేయడానికి ట్రై చేస్తే మార్కర్తో స్కెచ్తో అవి క్రాస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకే పిల్లలు లేదా పేరెంట్స్ ఫస్ట్ లైన్స్ ఇలా మీరు వాళ్ళకి వేయడం హెల్ప్ చేసి లేదా పిల్లలకి గైడ్ చేసి, మేము కూడా గైడ్ చేస్తున్నాము మీకు తెలియడానికి ఈ వీడియో. తర్వాత ఇప్పుడు స్కెచ్తో లైన్ వేయాలి. డ్రా ద లైన్ నీట్లీ, స్లోలీ. డూ ఇట్. ఎస్, అలా. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్. సో డియర్ పేరెంట్స్, మేము చేసే లోపలే ఇక్కడ ఒక స్టూడెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ వేశాడు ఫ్రమ్ 7th grade. గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 8th grade. బిగ్ రౌండ్, బిగ్ రౌండ్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. గో బ్యాక్. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేశాడో ఈ పిల్లవాడు. ఇది ఓల్డ్ స్కెచ్ షీట్. ఇక్కడ అమ్మాయి వేస్తూ ఉంది. గోయింగ్ ఆన్, ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆల్రెడీ ఈ అబ్బాయి ఫ్రమ్ 8th grade వేసి తెచ్చేశాడు. ఎక్సలెంట్. అలాంటి స్కిల్సే మనం పిల్లలకి నేర్పించాల్సింది. ఇప్పుడు ఈ షీట్ని ఇక్కడ ఉంచి ఏ పేజ్ మీద అయితే రాస్తామో దాన్ని ఇలా చేస్తే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మొత్తం మనకి ఆ లైన్స్ అనేవి అపియర్ అవుతాయి ఈ వైట్ షీట్ మీద. ఇది కదలకూడదండి, ఇంకా కింద ఉన్న స్కెచ్ షీట్ కదలకూడదు. కదిలిందంటే మళ్ళీ లైన్స్ ఇక్కడ మారిపోతాయి. సో చాలా క్లియర్గా ఫిక్స్ చేసుకొని పిల్లలు ఇప్పుడు దీని మీద రాశారంటే ఎవ్రీ సెంటెన్స్ చాలా స్ట్రైట్గా కరెక్ట్గా వస్తుంది. రాసిన తర్వాత మళ్ళీ ఈ స్కెచ్ షీట్ తీసేసి ఇంకొక పేజ్, ఎప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ పేజ్కి వెళ్తారో ఆ పేజ్ కింద మనము ఈ షీట్ని ఉంచవచ్చు. ఇలా ఉంచి మళ్ళీ సేమ్ పిల్లలు చాలా స్ట్రైట్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. దీన్నే మనం స్కెచ్ షీట్ అంటాం. ఇదిగో ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ స్కెచ్ షీట్. ఇలా సో ఇలా ఈ స్కెచ్ షీట్ యూజ్ చేయడం పిల్లలు వాళ్ళు హ్యాబిచ్యువేట్ లేదా అలవాటు చేసుకున్నారంటే ఇంకా ఈ వైట్ పేజెస్ మీద కూడా ఎక్సలెంట్గా వాళ్ళు హ్యాండ్ రైటింగ్ రాస్తూ వెళ్తారు. 10th standardకి వచ్చేలోపు బెస్ట్గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ వాళ్ళది. సో ప్లీజ్ ఎవ్రీ స్టాఫ్ ఫ్రమ్ అవర్ బ్రిలియంట్ క్యాంపస్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ అవర్ బ్రిలియంట్ క్యాంపస్ మీ పిల్లలకి ఇది గైడ్ చేయండి. ఇలా మేము గైడ్ చేస్తున్నాము. సో మన ఇద్దరి ప్రయత్నం ఉంటేనే పిల్లలు సక్సెస్ అవుతారు స్టడీస్లో.